అందరికీ నమస్కారం. మనందరికీ గాలి పట్టాలంటే చాలా ఇష్టం. కానీ అదే ఆనందం ఎవరికన్నా నొప్పిగా మారితే ఆకాశం మనకే కాదు, పక్షులకు కూడా అదే ఇల్లు. ఈ వీడియోలో గాలిపటాలు ఎగిరేస్తూ పక్షులను హాని కలగకుండా మనం ఏం చేయాలి, చిన్న మార్పులతో ఎలా పెద్ద రక్షణ కల్పించవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. గాలిపటాలు ఎగిరేద్దాం, పక్షులను కాపాడదాం, ఆకాశాన్ని కలిసి పంచుకుందాం. చివరి వరకు చూడండి. ఒక ప్రాణి కాపాడే అవకాశం మీకు ఉండొచ్చు. అనే 10 ఏళ్ల అబ్బాయికి పతంగులు ఎగురవేయడమంటే చాలా ఇష్టం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అతను రోజంతా తన ఇంటి మేడమీద పతంగులతోనే గడుపుతాడు. ఆకాశంలో రంగురంగుల పతంగులు ఎగురుతుంటే చూసి సాత్విక్ ఎంతో మురిసిపోయేవాడు. ఆ రోజు గాలి బాగా వీస్తోంది. సాత్విక్ తన స్నేహితుడు రోహన్తో కలిసి పతంగుల పోటీకి సిద్ధమయ్యాడు. సాత్విక్ తన పతంగికి చాలా పదునైన మాంజా దారాన్ని కట్టాడు. ఆ దారంతో ఇతరుల పతంగులను సులభంగా కోసేయవచ్చని అతను భావించాడు. సాత్విక్ పతంగి ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్ళింది. అది మేఘాలను తాకుతున్నట్లుగా అనిపించింది. సాత్విక్ గర్వంగా దారాన్ని వదులుతూ తన పతంగిని నియంత్రిస్తున్నాడు. ఆకాశమంతా రంగురంగుల పతంగులతో నిండిపోయి ఉంది. అకస్మాత్తుగా సాత్విక్ పతంగి దారం ఒక పక్షికి తగిలింది. ఆ పక్షి పేరు విహారి. విహారి తన గూటికి తిరిగి వెళ్తుండగా కంటికి కనబడని ఆ పదునైన మాంజాదారం దాని రెక్కకు బలంగా తగిలింది. విహారి నొప్పితో విలవిలలాడింది. పక్షి కిందకు పడిపోవడం చూసిన సాత్విక్ ఒక్కసారిగా షాకయ్యాడు. తన వినోదం కోసం వాడిన దారం ఒక ప్రాణికి హాని కలిగించిందని అతను గ్రహించాడు. అతను వెంటనే పతంగిని వదిలేసి కింద పడిపోయిన పక్షి దగ్గరకు పరుగెత్తాడు. సాత్విక్ తోటలో విహారి పడిపోయి ఉంది. దాని రెక్క నుండి రక్తం వస్తోంది. అది కదలలేక ఇబ్బంది పడుతోంది. సాత్విక్ నెమ్మదిగా విహారిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. పక్షి గుండె వేగంగా కొట్టుకోవడం అతనికి తెలిసింది. సాత్విక్ తన తండ్రి మాధవ్ను పిలిచాడు. మాధవ్ వెంటనే వచ్చి పక్షి గాయాన్ని పరిశీలించాడు. సాత్విక్, ఈ మాంజా దారాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి పక్షుల ప్రాణాలకే ముప్పు తెస్తాయి అని ఆయన సాత్విక్కు వివరించాడు. కొన్ని రోజులపాటు సాత్విక్ విహారిని ఒక పెట్టెలో ఉంచి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. దానికి రోజూ గింజలు నీళ్లు పెట్టేవాడు. మెల్లమెల్లగా విహారి కోలుకోసాగింది. సాత్విక్ ఆ పక్షితో ఒక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరుచుకున్నాడు. ఒక వారం తర్వాత విహారి పూర్తిగా కోలుకుంది. సాత్విక్ దానిని బయటకు తీసుకువచ్చాడు. అతను తన చేతులను తెరవగానే విహారి కిలకిలరావాలు చేస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది స్వేచ్ఛగా ఎగరడం చూసి సాత్విక్ కళ్లలో ఆనందబాష్పాలు తిరిగాయి. ఆ రోజునుండి సాత్విక్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను ఇకపై ఎప్పుడూ పదునైన మాంజా దారాన్ని వాడకూడదని నిశ్చయించుకున్నాడు. అతను తన తండ్రితో కలిసి సాధారణ కాటన్ దారాన్ని కొన్నాడు. తన ఆనందం ఇతరులకు బాధ కలిగించకూడదని అతను నేర్చుకున్నాడు. వారికి ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను.